హాయ్ అండి. ఈరోజు అమ్మమ్మల కాలం నాటి రాగి కుడుముల్ని ప్రిపేర్ చేసుకుందామా? ఒక గిన్నెలో హాఫ్ కప్పు బెల్లం వేసుకొని అందులో 2 స్పూన్స్ వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. పాకమేమీ రానవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు రాగి పిండి అలాగే పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లు కూడా వేసేసుకొని ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలండి. వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా చేత్తో బాగా కలుపుకోవాలండి. పిండినంతా చేత్తో ఇలా పట్టుకుంటే ఉండలాగా అయిపోవాలండి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కుడుముల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఈ షేప్లో ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర కానీ లేదంటే స్టీమర్ కానీ పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని ప్లేట్కి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కుడుములన్నిటినీ పెట్టేసుకొని 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ వరకు స్టీమ్ చేస్తే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రాగి కుడుములు రెడీ అయిపోయాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన కిచెన్ నజ్మాస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.